వికలాంగుల పెన్షన్ వెంటనే అమలు చేయాలి. సిపిఐ సదాశివపేట గత ఎన్నో ఆశలతోటి వికలాంగుల పెన్షన్ 6,000 వస్తుంది అని ఆశతో రాష్ట్రంలోని వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి 24 ఎన్నికల్లో పట్టం కట్టారు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు అవుతుంది. ఇప్పటికే పెరిగిన 6,000 పెన్షన్ ఇప్పటికీ రాలేదు. అందరూ ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. మాకు 6,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పప్పు దినుసు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏది కొనాలన్నా ఇబ్బందిగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి సిపిఐ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఇస్తానన్న 6,000 పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేసి తన మాట నిలుపుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. మరియు ప్రతి నెల గతంలో మాదిరిగా సదరన్ క్యాంపును ప్రారంభించాలని సిపిఐ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎం తాజుద్దీన్, మఠం జయప్ప, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 2వ మంగళవారం జరిగేది. ఇప్పుడు అది కూడా చేయడం లేదు. ఖచ్చితంగా ఇది కూడా అమలు చేయాలి. వెంటనే వాళ్ళకి అందరు కూడా ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము సిపిఐగా కోరుతున్నాము. నేను సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయనప్పటికీ ఈసారి డిసెంబర్ ఎలక్షన్లో కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుందని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వికలాంగులకు 6,000 పెన్షన్ అని చెప్పేసి అన్నారు. అలా ఏదేమైనప్పటికీ ఇప్పుడు 6 నెలలు పూర్తి కానుంది. వాళ్ళకు పెన్షన్ అదే పాత లెక్కలోనే 2,000 పెన్షన్, 3,000 పెన్షన్ తప్ప ఎక్కువ అమౌంట్ పడట్లేదు. 90 రోజుల పాలన అని చెప్పేసి 90 రోజులలోనే అన్ని మారుస్తానని చెప్పేసి హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అవి వేరే అన్ని అమలు చేయడం కాదు, నీ పైన ఆధారపడి ఉన్న వికలాంగులకు కూడా నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు 6,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు 28వ తారీఖు, 30వ తారీఖు పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు 22వ తారీఖు వచ్చినా కానీ ఈ నెల ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వక నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా కానీ వేలల్లో అవుతుంది. వాళ్ళకు ఇలాంటి బాధ రావద్దంటే మీరే ఖచ్చితంగా 30వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడేలా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. నేను సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. అయితే కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీలు ఇచ్చింది. దాంట్లో వికలాంగులకు కూడా పెన్షన్ పెంచుతానని చెప్పేసి చెప్పినప్పటికీ అందరూ కూడా ఐకమత్యంతో కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎందుకని అంటే వాళ్ళు పెన్షన్ ఎక్కువ పెంచితే మేము కూడా మంచిగా బతకగలుగుతాము. మా కొడుకులు మాకు తిండి పెట్టట్లేదు. మా పెద్ద కొడుకు లాంటి వారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ ఇచ్చిండు కాబట్టి ఈసారి పెంచుతామంటున్నారు అనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. కానీ అది టైంకు కూడా ఇప్పుడు అమౌంట్ వేయడం లేదు. అలాగే వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ అన్నీ పెంచి చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము. ఎందుకంటే 90 రోజుల్లో అమలు చేస్తామన్నవి కూడా ఇప్పటి వరకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఇప్పుడు బస్ ఫ్రీ అని చెప్పేసి మాత్రమే చెప్పిండు, అది అమలు చేసిండు. కానీ మళ్ళీ వీళ్ళు ఏం కావాలి కొడుకులు కరెక్ట్గా తిండి పెట్టలేకనే